సో ఇక్కడ ఈ వక్ఫ్ భూములు కూడా ఇందులో నమోదు చేసే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ధరలో ఏమున్నాయి, వీళ్ళు కొత్తగా చేసింది ఏం ఉండదు. స్కాన్ చేసి పెట్టినటువంటిది సేమ్ అది ధరణ పేరు ఒక్కటే భూభారతి, వేరే ఏం ఉండదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఫోరెన్సిక్ ఆడిట్ అని అంటున్నారు కదా, దీని వల్ల ఏమైనా భవిష్యత్తులో ఫోరెన్సిక్ ఆడిట్ అనేది భవిష్యత్తులో చేస్తాం అనేది, భవిష్యత్తులో చేస్తాం అనేది వాళ్ళు చేయాలి. అందుకే ఏంది ధరలో ఎవరు ఏం తప్పు చేసింది అనేది బయట పెట్టాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలనేది. ఫోరెన్సిక్ ఆడిట్ వచ్చి 16 నెలలు అవుతున్నా కానీ వాళ్ళు చేయలేదు. అరే ఏం లేదు, వీళ్ళు ఇంకా అందులో ఏంది ధరలో ఉన్న ఏదైనా లోపాలు ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని ఈ 16 నెలలు వీళ్ళు సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ధరలో ఉన్న లూప్ హోల్స్ ని గతంలో ఉన్న వాళ్ళు చేసుకున్నారు కదా, మేమెందుకు చేసుకోకూడదని అవి ఇప్పుడు వీళ్ళు సెటిల్. అందుకే ఇంక జూన్ 2 వరకు అనేది అందుకే మరి ఇప్పటి వరకు వీళ్ళు సెటిల్ చేసుకొని ఏమైనా ఉన్నాయనేది వాళ్ళు చేసిన ఆరోపణలు. మరి ఏది ఇంతవరకు వచ్చిన కాంచి మొత్తుకున్నారు, ఎలక్షన్ లో మొత్తుకున్నారు, ధరలో ఇన్ని చేశారు, ఇన్ని లక్షలు. 1000 ఎకరాలన్నా చూపిస్తాను, 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలన్నా చూపించిరా. అంతే ఏమున్న పేరు మార్చారు. పవర్ ఏంటంటే అందులో ఏంటంటే తహసీల్దార్లకు ఆర్డీఓలకు గతంలో అధికారాలను ట్రిబ్యునల్స్ ఒకటి ఏర్పాటు చేస్తాం, అది కూడా చేయలే. ఇంకా రేపు జూన్ 2 నుంచి త్వరలో ట్రిబ్యునల్స్ ఏదైనా సమస్య పరిష్కారం అంటే ఇప్పుడు మళ్ళా కోర్టుకే పోవాలి. ఏది తహసీల్దార్ పరిష్కరించకపోయినా, ఆర్డీఓ పరిష్కరించకపోయినా, కలెక్టర్ పరిష్కరించకపోయినా ధరలో ఇది ఒకటే ఉండే లోపం. ఏంటంటే ఏ సమస్య వచ్చినా కలెక్టరే చేయాలి లేదా పై సిసిఎల్ఏ దాకా రావాల్సినటువంటి అవసరం ఉండేది. ఇప్పుడు అదొకటి ఏంది, తహసీల్దారు ఆర్డీఓకు కొన్ని పవర్స్ ఇచ్చారు. ఇది కూడా కాకపోతే మళ్ళా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తాము అన్నారు, ఏర్పాటు చేయలే. ఇంకా జూన్ 2 నుంచి అంటే అన్ని ఏర్పాటు చేసినాకనే ఇప్పుడు నీకు సమస్య రావడం ట్రిబ్యునల్ పోతాడు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలే, ఇంకా భవిష్యత్తులో చేస్తాం. అందుకే ఇది కొత్తదేం కాదు. ప్లస్ భూభారతి నిన్న సీఎం అన్న కీలకమైన అంశం ఏంది, వీళ్ళు ప్రైవేట్ సంస్థను ధరని నిర్వహించారు అన్నారు. భూభారతి సంస్థను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలి ఆ మాట వచ్చింది. అంటే ప్రైవేట్ ఎన్ఐసి కాదు, ఎన్ఐసి ఇదేమో ఇప్పుడు నడుస్తుంది, ధరనికి ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత అది మొన్న 3 నెలలే డిసెంబర్ నుంచే జరుగుతుంది ఎన్ఐసికి ఇచ్చినటువంటిది. ఇప్పుడేంది ఓ ప్రైవేట్ సంస్థకి ఇవ్వడానికే వ్యూహం రూపొందించుకుంటున్నారు అనేది అర్థమైపోయింది. మరి ఇంకా ధరణి ప్రైవేట్ కే ఉండే, భూభారతి కూడా ప్రైవేట్ కే పోతుంది. మరి మీరు మార్చింది, మీరు ఓన్లీ పేరు మార్చిర్రు, పవర్స్ తహసీల్దార్ కు ఆర్డీఓకి ఇచ్చారు తప్ప యాజ్ ఇట్ ఈస్ గా ధరణిలో స్కాన్ చేసి ఏదైతే పెట్టారో అవే ఉంటాయి. నీకు ఏది ఉండదు. వీళ్ళు కొత్తగా రూల్ పెట్టింది ఏంటంటే రిజిస్ట్రేషన్ కు ప్రధానికి మ్యాప్ ఉండాలి, సర్వేలను పెట్టి మ్యాప్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఆ మ్యాప్ కాడ ఈ దగ్గరనే పెద్ద పంచాయతీలు అయితే ఇప్పుడు ఊర్లల్లో మొత్తం. ఓకే అండి. ఎస్ సుధాకర్ గారు, ఏంటి సో ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? అండ్ ఇంకొకటి ఇందాక మీరు ప్లాన్ బి అన్నారు కదా, ఏంటి? అయితే ఇక్కడ ముఖ్యంగా మన ప్రాంతం గుట్టలు, చెరువులు, కుంటలు ఇదంటే కలిగిన ప్రాంతం ఆంధ్ర ప్రాంతానికి మన ప్రాంతానికి ఒక దీంట్లో వెరీ క్లియర్ గా ఒక ఇది ఇష్యూ ఉందండి. ఆంధ్రాలో ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని ఎఫ్ఎండి అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. అక్కడ ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్ తగాదాలు ఉండవు. అక్కడ తెలంగాణలో ఏమైందంటే అప్పుడు నిజాం సర్కార్ నుంచి మనకు భూములు ఉన్నాయి కాబట్టి ఈ గుట్టలు అది కొలవడంలో, సర్వే చేయడంలో కొన్ని అప్పుడు ఎక్కువ తక్కువలు హెచ్చు తగ్గులు జరిగినాయి. దానివల్ల ఈ రోజు ప్రధానంగా సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు భూములకు విలువలు పెరిగేసరికి ఈ భూ తగాదాలు అధికంగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ధరణి వల్ల జరిగిన నష్టాలు ఏంటంటే, ఇప్పుడు మీరు పట్టేదారే ఉండి మీరు గతంలో భూమి అమ్ముకున్నారు, ఎప్పుడో అమ్ముకున్న భూమి తర్వాత మళ్ళీ ధరణిలో రిఫ్లెక్ట్ అయిందనే ఒక ఏకైక కారణంతో మళ్ళీ మీరు ఇంకొక రిజిస్ట్రేషన్ చేసిరు. మీరు గతంలో ఒక నిమిషం సుధాకర్ గారు, మన దగ్గర ఉన్నది మన దగ్గర అమ్ముకోగానే వెనకటి నుంచి తెలంగాణలో అమ్ముకోగానే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి లేవు. ఇప్పుడు భూములకు పెరిగి ఎప్పుడు వెనకటి అమ్ముకున్నాడు అట్లనే ఉండి జరుగుతున్నది. అది ధరలు లేకపోతే స్కాన్ చేసినప్పుడు మనకు మనిషి రోగం నేనేమంటున్నాంటే కోకాపేట, గచ్చిబౌలి, నార్సింగి మీరు వినండి, మీ దృష్టి తెస్తున్నా వినండి. కోకాపేట, గచ్చిబౌలి, నార్సింగి ఈ ప్రాంతాలలో భూముల ధరలు పెరిగేసరికి గతంలో అమ్మిన భూములు మళ్ళీ ధరణిలో చూపించిందనే ఏకైక కారణంతో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసింది. దానివల్ల ఎవరి నష్టం జరిగిందండి? ల్యాండ్ తెలంగాణ భూములన్నీ కంప్యూటరైజ్ అయ్యి ఉన్నది. కేవలం ఆనాడున్న బీఆర్ఎస్ పెద్దలు రికార్డు పుచ్చుకోవాలి.
కొత్తగా స్కాన్ మళ్ళీ 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 బీఆర్ఎస్ పెద్దలు అరే బీఆర్ఎస్ పెద్దలు ఎన్ని 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 అవునమ్మా, మీరు చేసింది కాబట్టి అంటున్నాం కదా, మా దగ్గర ఉన్నాయి కదా సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. మీరు ఎన్ని భూములను అన్యాక్రాంతం చేసిల్లు. కరోనా సమయంలో కూడా సంతోష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు సంతోష్ రెడ్డి ఫాదర్ పేరు మీద 100 ఎకరాల భూమి రిజిస్టర్ చేసిల్లు. ఇప్పుడు చెయ్యబోయేది 100 ఎకరాల మీరండి. భూమి కరోనా టైంలో కూడా చేసే రిజిస్ట్రేషన్ అంశం చేసిల్లు. ఏంటంటే వాస్తవం తెలియదు. మీరు చేస్తారు, అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ధరణి తీసుకొచ్చారు సార్. ఇందాక విజయ్ కుమార్ సార్ చెప్తున్నట్లు గతంలో ఏవైతే ఊర్లలో ఇప్పుడు ఎగ్జాంపుల్ యజమాని ఉన్నాడు, యజమాని భూమి అమ్మిన తర్వాత తెలియకనో తెలుసో రిజిస్టర్ చేసుకొని ఏవైతే ఉన్నాయో వాటికి అవకాశాలు ఇచ్చారు, రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి ధరణిలో. ఇక్కడ సాదా బైనామా పిలిచిల్లు చేయలేదు. సాదా బైనామా కింద దరఖాస్తులు పిలిచి చేయలేదు. వాళ్ళు సాదా బైనామా కింద దరఖాస్తులు పిలిచిల్లు. ఆ రోజు పిలిచి అప్లై చేసుకోమన్నారు. ఎవరికి చేయలేదు సాదా బైనామా కింద. కొత్త సమస్య స్టార్ట్ అవుతుంది ఇవాళ తెలంగాణలో. ఎలాంటి సమస్య ఉంటుందేమో, మీకు సమస్య ఉంటుందేమో కానీ మీకు మీ పార్టీలకు మేము ఏది చేసినా వీళ్ళు అభివృద్ధి నిరోధకులుగా తయారైన తెలంగాణలో మేము ఏది మాట్లాడినా మేము దేవుడు అంటే వాళ్ళ దయం లెక్క వినపడతా ఉన్నది. అంటే ఒకటి ఇప్పుడు మీరు ఎట్లాగో పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ 3 మండలాలు అర్థం ఏంటిది? ఏమన్నా సాధక బాధకాలు టెక్నికల్ వస్తుందని చెప్పే కదా చేసేది. మనిషి ఉన్నంత కాలం భూ సమస్యలు ఉంటాయి. భూ సమస్యలు భూభారత్ తెచ్చినా ఏది తెచ్చినా సమస్యలు అనేవి కంపల్సరీ. ఒకటి ఇప్పుడు గతంలో కూడా ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు కూడా చూస్తే కూడా డిజిటల్ సర్వే ఎంతైనా చేయాలి ఏకపక్షంగా చేసిల్లు. అదే ఆ తర్వాత ఎక్స్పర్ట్లు చెప్పారు కాబట్టి ఒక డిజిటల్ సర్వే ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు భూభారత్ పైన. అప్పుడు ఎన్ఐసిలో వాళ్ళు ఫ్రీగా చేసి డబ్బుల కొరకు భూభారత్ లో కొత్తగా స్కాన్ చేసి పెట్టిన రికార్డులు ఏమైనా ఉంటాయా? ఏ ఉండవు. 1954 కాస్రా పహానియే ప్రామాణికం. సో ఏమంటారు దీంట్లో కొత్తగా ఏమైనా ఉంటాయా? పట్టేదారు 100 సంవత్సరాలు పట్టేదారు అండి. పట్టేదారు ఏదైతే కాస్రా పహాని రెవెన్యూ రికార్డ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మెయింటైన్ అవుతూ వస్తా ఉన్న రికార్డ్ అంతా నేటి వరకు కూడా. సో మీరు చెప్పినట్లు ఇందాక మీరు చెప్పారు కదా, ఇందాక మీరే చెప్పారు కదా, ఆ తర్వాత ఇంకొకరు కొనుక్కుంటారు, అది మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారని అన్నారు కదా మీరు ఇందాకనే ఆ ఇష్యూ లేవనెత్తారు కాబట్టి అది ఎట్లా సాల్వ్ చేస్తారు ఇప్పుడు? ఆ సమస్య ఏమైనా పరిష్కారం ఈ రాష్ట్రం విజయ్ గారు ఒక్క నిమిషం అండి. మేమేం చెప్తున్నాం అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఉన్న దానికన్నా బెటర్మెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి విషయంలో హైడ్రా విషయం కానివ్వండి, మూసీ విషయం కానివ్వండి, ఈ రోజు భూభారతి కానివ్వండి. మీరు ధరణి అనే ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చి ప్రైవేట్ సంస్థ మంచిదా ప్రభుత్వ రంగ సంస్థ మంచిదా మీరే చెప్పండి. ఇప్పుడు మీరు ప్రభుత్వ రంగం అంటున్నారు, తర్వాత మళ్ళీ మీరు ప్రైవేట్ పరం చేస్తారని అనుమానాలు వస్తున్నాయి. వాళ్ళ ఊహగానాలు వాళ్ళ అంచనాలు వాళ్ళు అట్లా దోచుకున్నారు కాబట్టి వాళ్ళ రహస్య మిత్రులు కాబట్టి అదే ఆలోచన ఉంటుంది. ఎప్పుడు మేమేమంటున్నాం, మీరు ప్రభుత్వ రంగ సంస్థ చేసిన దాన్ని లేదు అన్న విజయ్ ఎన్ఐసి నడుపుతుంది. దాని మీద నాకు పూర్తి సమాచారం ఉంది. నేను దాని వెనుక పనిచేస్తా ఉన్నా, మీకు చెప్తున్నా వినండి. అయితే మేము ప్రభుత్వ రంగ సంస్థతో చేయించిన దాన్ని దౌర్జన్యంగా అక్రమంగా కేవలం స్వలాభం కోసం ధరణి అనే సంస్థకు సృష్టించి అప్పచెప్పిందని మేము చెప్పినాం. దాని నుంచి ఇప్పుడు మళ్ళీ ఎన్ఐసి తీసుకొచ్చినాం. ఆ ఎన్ఐసి ద్వారానే చేయిస్తాము. ఇలా